ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 7వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ డెత్ బాక్స్ అనే టాస్క్ ఇచ్చారు. ఇక ఈ టాస్క్ లోని ఇద్దరిద్దరిని జంటలుగా విడిపోమంటూ మొత్తం 6గుని కూడా డివైడ్ చేశాడు బిగ్ బాస్. రమ్య, ఆయిషా ఒక టీము, సుమన్, గౌరవ్ ఒక టీము, మాధురి, శ్రీనివాస్ ఒక టీము. ఇక టాస్క్ విషయానికి వచ్చేస్తే గనక ఒకరిని బాక్స్ లో అంటే ఒక కంటెస్టెంట్ ని ఉంటారు. ఇక రెండవ కంటెస్టెంట్ ఏం చెయ్యాలి అంటే గనక లోపలున్న కంటెస్టెంట్ ని బయటున్న కీని ఆ బాక్స్ ను ఓపెన్ చేసి లోపలున్న కంటెస్టెంట్ ని బయటికి ఎవరైతే ముందుగా తీసుకొస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విన్నర్ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే ఆ కీ ఎక్కడున్నది అనేది వెతకాల్సి ఉంటుంది. ఇక ఇందులో భాగంగానే గౌరవ్ తన ఆటని మరొకసారి రుజువు చేశాడనే చెప్పాలి. గౌరవ్ అయితే చాలా ఫాస్ట్ గా కీని సెట్ చేసి బాక్స్ ను ఓపెన్ చేశాడు. అలాగే సుమన్ ని బయటికి తీసుకురావడంతో మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఫైనల్ గా సుమన్ అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు కూడా విన్ అయ్యారనే చెప్పాలి. ఏదేమైనా సరే గౌరవ్ లాస్ట్ టైం కూడా ఏదైతే నామినేషన్ టైంలో బాల్ పట్టుకునే విధానం కానీ ఇప్పుడు ఈ టాస్క్ ఏదైతే ఆడాడో ఆ టాస్క్ లో గానీ నెక్స్ట్ లెవెల్ ఆడాడనే చెప్పాలి. ఎందుకంటే అందరికంటే గౌరవ్ చాలా టాల్ గా ఉంటాడు కాబట్టి తన హైటే తనకి ప్లస్ అవుతుందని చెప్పాలి. మరి మీరేమంటారు? సుమన్ అలాగే గౌరవ్ వీళ్ళిద్దరు విన్ అయిన దానిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా అనుకుంటున్నారా గౌరవ్ గేమ్ బాగా ఆడుతున్నాడనేది? మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.